నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ప్రముఖ రచయిత్రి సుధామురళి రచించిన కవితా సంపుటి తడి ఆరని వాక్యం ఒకటి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవులు కవి దిగ్గజాలు ప్రసేన్, విమల, ముక్కావల చక్రధర్, పెరుగు రామకృష్ణ, ఈతకోట సుబ్బారావు, పాతూరి అన్నపూర్ణ, సుంకర గోపాల్, శ్రీరామ్ తదితర కవుల చేతుల మీదుగా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా సుధామురళి రచించిన కవితా సంపుటిని విశదీకరించారు. తదనంతరం ఇటువంటి పుస్తకాన్ని రచించిన సుధామురళి భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. మా ఇంటి కవయిత్రి పద్మసుధామణిని ఆశీర్వదించడానికి చేసిన పెద్దలందరికీ మా కృతజ్ఞతలు. ఇంత గొప్ప వక్తలు, బహుముఖ ప్రజ్ఞావంతుల ముందు మాట్లాడగలిగే గొప్ప అవకాశం కల్పించిన మా తోడుకోడలు చెల్లి సుధామురళికి ధన్యవాదాలు తెలుపుతూ, తడియారని వాక్యం ఒకటి పుస్తకావిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా లాంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంత గొప్ప ప్రఖ్యాతిని, ఇన్ని బిరుదులను, ప్రశంసలను సాధించిన మా సుధను చూసి ఎంతో గర్వపడుతున్నాం. తను రాసిన కొన్ని కవితలను ఆంగ్లంలోకి అనువదించినందువల్ల, తన ప్రతి కవితను 1-4 సార్లు చదివినందువలన, తన ప్రతి కవిత యొక్క ఉద్దేశం, ఆర్తి, ఆకాంక్ష, ఆలోచన, ఆందోళన, ఆవేదన అర్థం చేసుకునే అవకాశం నాకు కలిగింది. ఇలాంటి మరెన్నో కవితలను రాసి ఒకటి అని ఒక కవితా సంకలనాన్ని రాశారు. మొదటి పుస్తకం అని ఎవరు అనుకోరు, అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని దీంట్లో ఆవిడ రాశారు. ఆ పుస్తకంలో ఆవిడ తడమనటువంటి అంశం ఏం లేదు. స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీలపైన కుటుంబం లోపల బయట జరిగేటువంటి హింస గురించి, రాజ్యం చేసేటువంటి హింస గురించి, మతం పేరిట జరిగేటువంటి అసమానత్వాల గురించి, మొత్తంగానే సమాజంలో స్త్రీ పురుష సమానత్వం లేకపోవడం అనే అంశాల గురించి, స్త్రీల వేదన గురించి ఆవిడ అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాశారు. ఇది అందరూ చదవాల్సినటువంటి పుస్తకం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక మంచి కవితా సంకలనం. సుధ గారికి నా అభినందన. గత 7-8 ఏళ్ళుగా నేను రాస్తున్నటువంటి కవితలలో నుంచి ఏరి కూర్చి చేసుకున్నటువంటి తడియారని వాక్యం ఒకటి కవితా సంకలనం నా మొదటి కవితా సంకలనం. ఈ కవితా సంకలనం ఆవిష్కరణకు చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నమస్తే.